ఈరోజు స్టోరీ ఏంటంటే, ఇందాక అక్క నేను లాస్ అయినాను, గేమ్లు ఓడిపోయినాను అని ఏడ్చుకుంటూ వచ్చింది కదా. దాని గురించే స్టోరీ. ఒక ఫారెస్ట్ లో ర్యాబిట్, స్క్విరెల్, టాటాయిస్, టర్టిల్ అంటామే, టాటాయిలు, టర్టిస్ ఇవన్నీ రన్నింగ్ రేస్ పెట్టుకున్నాయంట. రన్నింగ్ రేస్ పెట్టుకుంటే ర్యాబిట్ బాగా ఫాస్ట్ గా పరిగెత్తుంది కదా. టాటాయిస్ చిన్నగా పరిగెత్తుంది, స్క్విరెల్ కొంచెం ఫాస్ట్ పరిగెత్తుంది. మళ్ళీ ఇంకా ర్యాట్ 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 కూడా కొద్దిగా ఫాస్ట్ గానే పరిగెత్తాది. ఎలక అవన్నీ రన్నింగ్ రేస్లు పెట్టుకున్నాయి. ఏమైంది, ఫస్ట్ ఇంకా రెడీ 1 2 3 హియర్ వి గో. ఇది ఓల్ గుడ్లగూబ, అది రెడీ 1 రిఫరీ, మ్యాచ్ రిఫరీ, అది అంటే అంపైర్ లాగా. రెడీ 1 2 3 హియర్ వి గో అని అనింది అనమాట. అంటానే అన్ని ఫాస్ట్ గా రన్ చేస్తున్నాయి. రన్ చేస్తా అంటే కుందేలు బాగా ఫాస్ట్ గా పరిగెత్తుంది కదా, ఫాస్ట్ గా పరిగెత్తుంది. ఉన్నట్లుండి ఇది బురద వచ్చింది ఒక చోట మధ్యలో. బురద వస్తానే కుందేలు కాలు జారి పడిపోయింది, దబ్బని పడిపోయింది. దబ్బని పడిపోతే ఇట్లా కాళ్ళకన్నీ గాయాలైనాయి కుందేలుకి. గాయాలైతే ఇంకా లేచి ఇట్లా పరిగెత్తలేకపోతుంది, ఏడుస్తుంది బా అని. ఆ టైంలోనే స్క్విరెల్, ర్యాట్ ఇవి దాటేసినాయి దాన్ని, కుందేలుని. హెల్ప్ చేయాల అంటే రన్నింగ్ రేస్ కదా, ఎందుకు హెల్ప్ చేస్తారు? వాళ్ళు విన్ కావాలనుకుంటారు, పక్కన వాళ్ళు ఎందుకు హెల్ప్ చేసుకుని ఉంటారు? నీకు రేస్ అయిపోయినాక హెల్ప్ చేస్తారు, గేమ్ లో ఉన్నప్పుడు ఏం హెల్ప్ చేయరు ఎవరు. గేమ్ అయిన తర్వాత వాళ్ళు పరిగెత్తా అంటారు. ఎందుకు ఆగుతారు? గేమ్ అది. గేమ్ అంటే విన్ కావాలని చూస్తారు అందరూ. అదే అయ్యో పడిపోయింది అట్లేమనుకోరు ఎవరు, ఓకేనా. తర్వాత టర్టిల్ చాలా స్లోగా కదా పోయేది, అది కూడా దాటేసింది లాస్ట్ కి కుందేలుని. అంటే అంతసేపు పడిపోయి అది లేలేకపోతుంది, చాలా దెబ్బలు తగిలినాయి. సరే కాళ్ళకే, మోకాళ్ళకి, మోచేతులకి, ఈ ఫూట్కి అసలు నడచలేకపోతుంది ఆడ. ఎట్లా రన్నింగ్ రేస్ అయిపోయింది. స్క్విరెల్ ఫస్ట్ వచ్చింది. స్క్విరెల్ ఫాస్ట్ గా పరిగెత్తే అది స్క్విరెల్ ఫస్ట్ వచ్చింది. అప్పుడు స్క్విరెల్, ర్యాబిట్ ఆడ పడిపోయింది, రాలేదు. స్క్విరెల్ ఫస్ట్ వస్తే ఇంక ర్యాబిట్ ఏడుస్తుంది అనమాట కూర్చొని. నేను ఈ పాపలాగా ఇప్పుడు అక్క ఏడ్చుకుంటూ వచ్చి కదా ఇందాక, నేను లాస్ అయినాను, నేను ఓడిపోయాను అని ఏడ్చుకుంటూ కూర్చోను పక్కన. అప్పుడు టర్టిల్ ఏజ్ లో పెద్ద అనమాట ర్యాబిట్ కన్నా. వచ్చి టర్టిల్ వచ్చి ర్యాబిట్ దగ్గరికి, ఏం ర్యాబిట్ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను విన్ కాలేదు, స్క్విరెల్ బాగా విన్ అయింది, సెకండ్ ప్లేస్ ర్యాట్ కి వచ్చింది, ఉడత ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఇప్పుడు అక్క చెప్పే కదా, ఆంటీ ఫస్ట్ ప్లేస్ వచ్చింది, కింగ్ అంట, అక్క కింగ్ అంట, ఆంటీ క్వీన్ అంట, అవ్వ మినిస్టర్ అంట, శ్రేష్ఠ పోలీస్ అంట, నేను థీఫ్ అంట. నేను థీఫ్ వచ్చిన అని ఏడ్చుకుంటూ వచ్చింది కదా. అట్లా ర్యాబిట్ కూడా స్క్విరెల్ ఫస్ట్ వచ్చింది, ర్యాట్ సెకండ్ వచ్చింది, టర్టిల్ థర్డ్ వచ్చింది, నేనే అందరికన్నా లాస్ట్ అయిపోయినా, ఇంకెవ్వరు లేరు, నేనే అందరికన్నా లాస్ట్ అని ఏడుస్తా అంటే టర్టిల్ వచ్చి అవునా, ఎగ్జైజ్ చేయాలనా, ఓకే. అట్లా ర్యాబిట్ ఏడుస్తాను అనమాట. ఏడుస్తా అంటే అప్పుడు వచ్చి టర్టిల్, ర్యాబిట్ అట్లా ఏడ్చకూడదు ర్యాబిట్, ఇది గేమ్ అంటే అందరూ గేమ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో అందరూ వాళ్ళు విన్ కావాలని అనుకుంటారు. పక్కన వాళ్ళు విన్ కావాలని ఎవరు అనుకోరు. ఇప్పుడు నువ్వు
ర్యాబిట్ కదా, ఎస్ నేనే విన్ కావాలా అనుకుంటావు. ఓన్లీ వేరే వాళ్ళు విన్ కావాలనుకుంటావా నువ్వు అంటే అనుకోను అనింది. అంతే మిగతా కూడా స్క్విరెల్ కూడా అంతే. స్క్విరెల్ కూడా నేనే విన్ కావాలా, నేనే ఫస్ట్ రావాలా అనుకుంటారు. పక్కన వాళ్ళు స్క్విరెల్ ఏమన్నా ర్యాబిట్ ఫస్ట్ రానిలే అనుకుంటాదే, అనుకోదు. కాబట్టి గేమ్లో ఎంతమంది ఆడినా కూడా వాళ్ళే ఫస్ట్ రావాలనుకుంటారు. అప్పుడు మనము వాళ్ళకన్నా ఫస్ట్ వచ్చేటట్లా మనం ట్రై చేయాల. అంటే నేను ఎగ్ దుంకుతా అట్లా మన దుంకి పసు వేసి అట్లా ఎప్పుడైనా కానీ గేమ్ ఆడేటప్పుడు టూ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనము ఫస్ట్ వచ్చేకి ట్రై చేయాల, ఎప్పుడు ఫస్ట్ వచ్చేకి ట్రై చేయాల. బాగా బెస్ట్ ఎఫర్ట్ పెట్టి ఫస్ట్ వచ్చేకి ట్రై చేయాల. సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఓడిపోయినా కూడా మనము ఫీల్ కాకూడదు. ఎందుకంటే ఓకే ఈసారి ఓడిపోయినానులే, నెక్స్ట్ టైం నేనే ఫస్ట్ వస్తా అని అనుకొని నెక్స్ట్ టైము ఫస్ట్ రావాలి వాళ్ళకంటే. అర్థమైందా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనము బాగా ట్రై చేయాల, రిజల్ట్ కోసం చూడకూడదు. బాల్కి పడైతే ఫస్ట్ వచ్చినాను. వెరీ గుడ్. అట్లా వెరీ గుడ్ చేస్తాను. వెరీ గుడ్ చేస్తాను. అందరూ మిస్ అయినారా? నేను ఒక్కడే. సూపర్ మా. వాళ్ళు మేమందరం షాట్ అంటానే వాళ్ళు ఈడే పడుతున్నారు. అయ్యో అట్లా అనమాట. టూ థింగ్స్ ఏం గుర్తుపెట్టుకోవాలా గేమ్లు ఆడేటప్పుడు కానీ, ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ, లైఫ్ లో కానీ, ఎప్పుడు ఏవైనా కూడా టూ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలా. ఏంది అని అంటే మనము బాగా కాన్సన్ట్రేషన్ గా మన ఎఫర్ట్స్ అన్ని పెట్టి ట్రై చేయాలన్నమాట. ఫస్ట్ రిజల్ట్ కోసం చూడకూడదు. అంటే ఫస్ట్ అన్న రాని, సెకండ్ అన్న రాని, థర్డ్ అన్న రాని, ఫస్ట్ వచ్చే కోసమే ట్రై చేయాల. ఫస్ట్ అర్థమైందా? ఫస్ట్ వచ్చే కోసమే ట్రై చేయాలి. ఎగ్జామ్స్ లో కూడా అంతే. నేనే క్లాస్ ఫస్ట్ రావాలని బాగా చదవాల, బాగా చదివి అందుకనే నువ్వు ఫస్ట్ వచ్చిన. మళ్ళీ అందుకే నేను ఫస్ట్ వచ్చిన. ఫస్ట్ వచ్చాక ట్రై చేయాల. తర్వాత ఏంది, ఒకవేళ నువ్వు ఫస్ట్ రాకపోయినా ఎగ్జామ్ లో ఏందన్నా నీకు ముందు ఎగ్జామ్ ముందు రోజు నీకు ఫీవర్ వచ్చింది అనుకో, చదవలేవు కదా. సో అప్పుడు ఏమొస్తావు, సెకండ్ వస్తావు అనుకో. ఒకవేళ సెకండ్ వస్తే అప్పుడు నేను సెకండ్ వచ్చినానే, వేరే పాప ఫస్ట్ వచ్చిందే, ఇట్లా ఏడ్చకూడదు. నెక్స్ట్ ఎగ్జామ్ లో ఆ పాప కన్నా ఫస్ట్ వచ్చేకి ట్రై చేయాల. అదనమాట మ్యాటర్. ఇప్పటి నుంచి గేమ్ లో గానీ ఎప్పుడన్నా ఓడిపోతే ఏం చేయాలా, గేమ్ లో విన్ అయితే ఎస్ విన్ అయినా అని సెలబ్రేట్ చేసుకోవాలా. లూజ్ అయితే టూ థింగ్స్ ముందు చెప్పు, గుర్తు పెట్టుకో. టూ థింగ్స్ చెప్పు. నేను చెప్తా చేస్తా, ఎందుకంటే నేను టీఫ్ అయినా అట్లే ఓడిపోయి ఏడ్చింది కాబట్టి ఇప్పుడు అక్క చెప్తాదా, చెప్పు. ఏమంటే ఆ గేమ్ లో ఫస్ట్ వచ్చే ట్రై చేయాలా, అట్లే మన లైఫ్ లో అంతా బాగుండాలి. లైఫ్ లో అది గేమ్ లో ఓడిపోయినా కూడా సరేలే ఈసారి ఓడిపోయినానని గుర్తు పెట్టుకొని దాన్ని, ఈసారి ఓడిపోయినాను ఎస్ సరే నెక్స్ట్ టైం ట్రై చేస్తా, నెక్స్ట్ టైం ఫస్ట్ వస్తా అని నెక్స్ట్ టైం ఫస్ట్ రావాలి మళ్ళీ. అర్థమైందా? సరిలో ఓడిపోయినానని వదిలేయకూడదు. మళ్ళీ నెక్స్ట్ టైం ఫస్ట్ వస్తా అని ట్రై చేసి నెక్స్ట్ టైం బాగా చదివి ఇంకా ఫస్ట్ రావాల. అట్లా ఇది కుందేలుకి ఇది చెప్పింది అనమాట, టాటాయిస్ ఇవన్నీ చెప్తే అప్పుడు కుందేలు ఓకే టాటాయిస్ థ్యాంక్ యూ అనేసి ఇంక వెళ్ళిపోయిందా. మళ్ళీ నెక్స్ట్ వీక్ పెట్టినారు గేమ్, రన్నింగ్ రేస్ పెట్టినారు. సేమ్ వాళ్ళే, ర్యాబిట్, స్క్విరెల్, ర్యాట్, టర్టిల్ రన్నింగ్ రేస్ పెడితే ఈసారి ర్యాట్ ఫస్ట్ వచ్చింది, ర్యాబిట్ సెకండ్ వచ్చింది, థర్డ్ స్క్విరెల్ వచ్చింది. అయినా కూడా ఇప్పుడు ర్యాబిట్, టర్టిల్ ఫోర్త్. ఎందుకంటే స్లో కదా, ఏజ్ ముసలోళ్ళ లాగా అనమాట, స్లోగా పోతుంది. అదేం ఫీల్ కాదు అయినా కూడా. ఎందుకంటే ముసలోళ్ళు ఫాస్ట్ పరిగెత్తారు ఎవరన్నా,
ఇప్పుడు మీ తాత గున్న తాత వీళ్ళు ముసలా అయినారు కదా, ఫాస్ట్ గా పరిగెత్తారు వాళ్ళు, పరిగెత్తలేదు. అందుకని అది ఊరికే అట్లా చూస్తా ఉంటారు అందరిని. దో దో తాత పట్టుకో అని ఒక అడుగు వేస్తాడు అంతే. అట్లా ఈసారి సెకండ్ వచ్చింది ర్యాబిట్, అయినా కూడా అది లాస్ట్ టైం లాగా ఏడ్చలేదు. ఛా, ఈసారి నేను మిస్ అయినానే అని అనుకుంది. ఫస్ట్ వద్దాం అనుకున్నాను, బాగా ట్రై చేసినాను, ఛా సెకండ్ వచ్చినాను, ఓకే నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను ఫస్ట్ వస్తాను అని కాన్ఫిడెన్స్ తెచ్చుకొని బాగా మళ్ళీ ప్రాక్టీస్ చేసింది. నెక్స్ట్ టైంకి మళ్ళీ థర్డ్ టైం పెట్టినారు రేస్. అప్పుడు చూసుకో ఇంకా ర్యాబిట్ రెడీ 1 2 3 హియర్ వి గో అంటానే ఫుల్ ఫాస్ట్ గా పరిగెత్తి అట్లా ఫస్ట్ ప్రైజ్ కొట్టింది పో. అది అర్థమైందా? ఒకసారి అట్లా ఓడిపోతే ఏడ్చుకుంటా వచ్చి లో పాయిల్ పోతుంటే పడి మళ్ళీ యాంకిల్ అంత రిపేర్ చేయించుకొని మళ్ళీ ఆ పాప ఫస్ట్ తెచ్చుకొని ట్రాఫీ తెచ్చుకుందా. అది బాబు మళ్ళీ బాబు మళ్ళీ ఆ పాప ఫస్ట్ పూలు అది అట్లా అదమ్మా స్టోరీ. సబ్స్క్రైబ్, లైక్, ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, షేర్, లైక్, కామెంట్ బిలో. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. రేపు కూడా వేరే చెప్తా ఇంట్రెస్ట్. బాయ్, గుడ్ నైట్.